అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం పిఎస్ నారాయణ గారు రచించిన కమ్మని నిశ్శబ్దం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. నాకు ఆ జంటను చూస్తుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. రోజు సాయంత్రం నేను వాకింగ్కి వెళ్లే సమయం. వాళ్ళు ఆ చిన్న తోటలో ఓ పక్కగా చెట్టు క్రింద గట్టు మీద కూర్చుని కబుర్లు చెప్పుకుండే సమయం. అతడు సామాన్య అందగాడి అయినా ఆ అమ్మాయి మాత్రం మరల చూడాలనిపించేలా ఉంటుంది. ఎర్రగా సన్నగా ఒత్తైన తలకట్టుతో ఉంటుంది. కోల ముఖం, పెద్ద పెద్ద కళ్ళు, ఎప్పుడూ ఎర్రని పెదాల వెనగ్గా అప్పుడే విచ్చుకుంటున్న మల్లెల్లా పళ్ళన్నీ కనబడేలా అందమైన నవ్వు. ఆ దారిన పోతూ కొద్ది క్షణాలు ఆమె ముఖాన్ని చూడటానికి నా కళ్ళు ఎంతగానో ఆతృత పడుతూ ఉంటాయి. ఏ రోజైనా ఆ ముఖం కనబడకపోతే తెలియని నిరాశ, ఏదో పోగొట్టుకుంటున్నంత దిగులు. ఆఫీస్ నుంచి రాగానే అమ్మ ఇచ్చిన కాఫీ త్రాగి ఆ రోజు పేపరు అటు ఇటు తిప్పి 6 గంటలవ్వగానే మామూలుగా విహారానికి బయలుదేరాను. నాలో 2 రోజుల క్రితం మొట్టమొదటిసారిగా ఓ వింత కోరిక పుట్టింది. ఆ అమ్మాయి ఇల్లెక్కడో తెలుసుకోవాలి అని, ఆ అమ్మాయి పూర్వపరాలు విచారించాలి అనేను. ఇక్కడ కనబడిన రోజున ఇంటి దగ్గరైన ఆ ముఖాన్ని ఒకసారి చూసి రావాలనే కాంక్ష మొదటిదైతే, ఈ పార్కులు అమ్మడపడి తిరిగే ఆ అమ్మాయి అంతరంగాన్ని తెలుసుకోవాలనేది రెండోది. ఇప్పటికే నిలువు లోతులో ప్రేమలో అతగాడితో కూరుకుపోయిన ఆ అమ్మాయిది నిజమైన ప్రేమ, లేక డబ్బు సంపాదనలో భాగమా? రెండోదే నిజమైతే తను ఆ అమ్మాయితో ఆనందాన్ని అనుభవించేటందుకు ఎంత మూల్యాన్నైనా చెల్లించగలడు. ఆ విషయం అటో ఇటో తేలిపోవాలి అంటే ఆ పార్కులోనే మరో చెట్టు క్రింద నేను తిష్టవేయక తప్పదు. వెంటనే స్కూటర్ను బయటకు తీశాను. పార్కు బయట స్కూటర్ ఆపి వాళ్లు కూర్చున్న ప్రదేశానికి వెనగ్గా తెచ్చుకున్న పుస్తకాన్ని తెరిచి అది చదవటానికి కూర్చున్నట్టుగా కూర్చొని వాళ్లనే చూస్తున్నాను. చిన్నగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు, తమ మాటలు ఎవ్వరూ వినకూడదు అన్నట్టుగా. నాకు విసుగు పుడుతున్నా కూర్చోక తప్పలేదు. అలాగే బిగుసుకొని వెనకగా కూర్చున్న నాకు ఆమె ముఖం ఏం కనబడుతుంది గనక ముందుకు వెళ్లి ఎదురుగా కూర్చోవటానికి ధైర్యం చాలటం లేదు. వాడు ఏ రౌడీగాడు అయితే నన్ను ఏదో వంకర ఉతికి పాడేస్తాడు. సరిగ్గా గంటకు నా అసహనానికి కత్తర్లు వేస్తున్నట్టుగా ఇద్దరూ లేచి నిలబడ్డారు. అప్పటికే పార్క్లో దీపాలు వెలిగి 6 గంట అయింది. విడిపోయేటందుకు రెడీ అవుతున్నట్టుగా చెయ్యి కలుపుకున్నారు. కళ్లల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ హాయిగా నవ్వుకున్నారు. నేను లేవకుండా అక్కడే కూర్చున్నాను. వాళ్లు నా ముందు నుంచి గేటు వైపునకు వెళ్లేటంత వరకు వాళ్ల చేష్టలను ఈర్ష్యగా చూస్తూ. వాళ్లు నన్ను దాటి 10 అడుగులు ముందుకు వేసిన తర్వాత నేను లేచి పుస్తకాన్ని మడిచి చేత్తో పట్టుకుని చిన్నగా అడుగులు వేసాగాను వాళ్ల వెనగ్గా. ఇద్దరు పార్కు గేటు దాటారు. అతడు గేటు పక్కగా వెళుతున్న కార్పొరేషన్ దీపం క్రిందగా నిలబెట్టి ఉన్న పాత డొక్కు విక్కీని స్టాండ్ తీశాడు. ఆమె అతడి పక్కగా రేపు సాయంత్రం వరకు కనబడవు గదా అన్నంత ఆబగా ఆనుకొని నిలబడింది. అంత ధైర్యంగా రోడ్డు మీద కూడా అతడి పక్కనే నిలబడింది అంటే ఆమె ఎవరికీ వెరిచే మనిషి కాదని అర్థమవుతున్నది. కాని ఆ ఆలోచనకు నా మనసు చివుక్కుమన్నది. అంత అందమైన అమ్మాయిని బజారు మనిషిగా ఊహించుకోవటం చాలా చికాకు కలిగిస్తోంది. చచ, అలా అవ్వకూడదు. అతడు విక్కీని స్టార్ట్ చేశాడు. పాత డబ్బాలో రాళ్లు వేసి గలగల్లా ఆడించినట్లు మోత చేస్తూ స్టార్ట్ అయింది అది. అతడి భుజం మీద చెయ్యవేసి అతన్ని ఆనుకొని ఆ అందాల భరిణి కూడా దానిమీదే కూర్చున్నది. హేళగా నవ్వుకున్నాను నేను. నా స్కూటర్ని స్టార్ట్ చేశాను. నేను ఎప్పుడు వెళ్లే స్పీడులో సగం వెళ్లినా ఆ విక్కీని 1 నిమిషంలో దాటివేయగలను. అందుకే అతి చిన్నగా అప్పుడే స్కూటర్ నడపడం నేర్చుకుంటున్నవాడిలా ఆ అమ్మాయిని చూస్తూ ముందుకు వెళ్తున్నాను, చీకటిని దీపాల కాంతితో చీల్చుకుంటూ. నా జీవితంలో నేను ఆ అమ్మాయి వెంట పడటం ఇదే ప్రథమం. నాకు నవ్వు వస్తోంది, భయమేస్తోంది. ఎవరైనా గమనిస్తే అసహ్యంగా ఉంటుంది అనిపిస్తోంది. కాని ఇనుప ముక్కను సూదంటురాయి ఆకర్షించినట్లుగా ఆ అమ్మాయి నన్ను అతి బలంగా ఆకర్షిస్తున్నది, నన్ను ఆసక్తుణ్ణి చేస్తూ. నా స్కూటర్కు ముందుగా 10 గజాల దూరంలో పొగలు కక్కుతున్న ఆ డుక్ డుక్ అమీర్పేట్ చౌరస్తా బారెడు దూరంలో ఉందనగా ఆ డొక్కు విక్కి ఆగింది. వెనుకగా కూర్చున్న ఆ మెరుపు ఎంతో ఎత్తు నుంచి దిగుతున్నట్లుగా ఎగిరి దిగింది. అతడు వెళుతున్నట్టుగా తల ఊపాడు. ఆమె అతడికి దూరమైపోతున్నట్లుగా తలను దిగులుగా బరువుగా ఊపింది. నేనేదో పని ఉన్నవాళ్ల స్కూటర్ని వాళ్లకు చాలా దూరంగా ఆపి వాళ్లనే చూస్తున్నాను. మహాపతివ్రతల భుజం నిండా చీర కప్పుకున్న ఆమె తలెత్తి అతడు వెళుతుంటే చెయ్యి ఊపింది. నాకు సంపూర్ణంగా అర్థమైంది. ఆమె జాణ. కాని అర్థం కానిదల్లా ఆమె అందానికి,
ఆమె తలుచుకుంటే కార్లలో తిప్పేవాళ్ళ దొరుకుతారు. ఎందుకొచ్చిన ఈ డుక్ పాతడుక్కు విక్కీ కర్మ? ప్రేమ గుడ్డిదంటారు, అందుకే కాబోలు. ఆమె ఎటుపోతుందా అన్నట్టుగా ఇంజను ఆపకుండా స్కూటర్ మీద కూర్చొని ఆమెనే చూస్తున్నాను. ఆమె ఒక్కసారి రోడ్డు మీద నడుస్తున్న వాహనాల వంక అటు ఇటు చూసి రోడ్డు దాటి ఎల్లారెడ్డిగూడ వెళ్లే సందులోకి తిరిగింది. నేను స్కూటర్ ముందుకు పోనిచ్చి అటు తిరిగేటంతలో ట్రాఫిక్ సిగ్నల్ ఎర్రబడి నాకు అడ్డంగా నిలబడింది. ఒక్క నిమిషం ఆగి మరలా పచ్చదీపం వెలగ్గానే నా స్కూటర్ను ఆ రోడ్లోకి పోనిచ్చాను. ఆమెను దాటి ముందుకు వెళ్లి రోడ్డు మలుపులో వెనక్కి తిరిగి ఎవరికోసం ఎదురు చూస్తున్నట్టుగా ఆగాను. లిఫ్ట్ కావాలేమో అడుగుదామా అని ఒక్క క్షణం అనిపించినా ధైర్యం చాలేదు. ఆమెను గురించి పూర్తిగా తెలుసుకోకుండా తొందరపట్టం మంచిది కాదేమోనని అనిపించింది. ఆమె నన్ను దాటి ముందుకు వెళ్లి కుడివైపునకు మలుపు తిరిగింది. అంటే అది నా మిత్రుడు చంద్రశేఖరం ఉండే వీధే. నేను క్షణం కూడా ఆలస్యం చేయలేదు. నేను స్కూటర్ను ముందుకు దూకించి వెళ్లి వాడి ఇంటి ముందు ఆగాను. ఆ వీధిలో వాడిల్లు తర్వాత 2 ఇళ్లే ఉన్నాయి. ఆ పైన డెడ్ ఎండ్. ఆమె నేను నించున్న వైపుకే వస్తున్నది ఆశ్చర్యపోయేలా. చంద్రశేఖరం ఇంట్లోకే వెళ్లదు గదా? ఓహో, సరిగ్గా వాడి ఎదురింట్లోకి గేటు నెట్టుకుంటూ వెళ్లిపోయింది, వడివడిగా వీధినంతా చీకటి చేసేసి. అంటే ఈవిడి గారి గతము వర్తమానము అంతా నాకు మా వాడు పోసగొచ్చినట్టు చెప్పేయగలడన్నమాట. ఏదో విజయం సాధించినట్లుగా ముందుకు దూకాను. వాడి ఇంటి గేటు తీసుకున్నానో లేదో, వాడే బయటకొస్తూ నన్ను చూస్తూనే సంతోషంగా హాయ్ అన్నాడు. ఏమిటి అనుకోని రాక? చాలా రోజులైంది కదా చూసి. కాలక్షేపానికి బయలుదేరాను. సర్వాబద్ధమైన అతికినట్లు చెప్పక తప్పలేదు. చంద్రశేఖరం భార్య నన్ను చూస్తూనే మంచినీళ్ళ గ్లాసుతో వచ్చింది. ఇన్నాళ్ళు కనబడకపోతే ఇక పెళ్లి లేకతోనే వస్తారేమో అనుకుంటున్నాను అంది నవ్వుతూ. ఆమె మాకు బంధువు కూడా. సుజాత లోపలికి వెళ్లిన తర్వాత 2 నిమిషాలు పిచ్చాపాటి మాట్లాడి, మొత్తానికి నీ ఇంటి చుట్టూ బృందావనాన్న ఏర్పరచుకున్నావన్నమాట అన్నాను పెద్దగా నవ్వుతూ. చంద్రశేఖరం అర్థం కానట్టుగా ముఖం పెట్టాడు. ఏమిటి విషయం? మీ ఎదిరిల్లు గోపికా నిలయమా? చంద్రశేఖరం బ్రుకుటి ముడిచి, మా ఎదిరింట్లో చాలా మంది ఆడపిల్లలున్నమాట వాస్తవమేగా. వాళ్లకు కథలున్నాయనే విషయం ఇప్పుడు నువ్వు అనేటంత వరకు నాకే తెలీదు అన్నాడు కాస్త ఇబ్బందిగా అటు ఇటు కదులుతూ. నీకెందుకొచ్చింది అనుమానం? కళ్ళతో చూచాను కాబట్టి. ఆ ఇంట్లో అమ్మాయినేనా? ఒత్తి పలుకుతూ ముందుకు వంగి ఆత్రంగా అడిగాడు వాడు. అవును అన్నాను కాస్త ఎగతాళిగా. చంద్రశేఖరం లేచి కిటికీ దగ్గర నిలబడి ఎదురుగా ఉన్న ఇంటి వంకే చూస్తూ చిన్నగా నసుగుతున్నాడు. నువ్వేదో అపోహపడి ఉంటావు. ఆ ఇంట్లో వాళ్ళంతా చాలా మంచివాళ్లు, గౌరవనీయులు. 4 ఆడపిల్లలు, అందులో 3 పెళ్లి కావాల్సిన వాళ్ళు కూడా. వాళ్ల గురించి నేను ఇంతవరకు ఒక్క చెడు మాట కూడా వినలేదు. దెన్ ఫర్గెట్ ఇట్, నా ఊహ తప్పై ఉంటుంది అన్నాను. ఆ విషయం సాగుతీయటం ఇష్టం లేదన్నట్టుగా. అయినా ఏదో సరదాపడి ఇంత దూరం వచ్చాను గాని చెడిపోయిన ఆడవాళ్లతో నాకేం పని? రేపు నేనేదో అమ్మాయిల వెంట పడి తిరుగుతున్నానని వాడు అనుకోవటము నాకిష్టం లేదు. అలా అనుకోవటం నాకు అప్రతిష్ట కూడా. కాని చంద్రశేఖరం నన్ను వదల్లేదు. నీకెందుకొచ్చింది అనుమానం అన్నాడు. వదిలేమన్నాను కదా. అలా వదిలేసే విషయం కాదది. వాళ్ల మీద చాలా మంచి అభిప్రాయం ఉండటంతో మా పెద్దబావ మరిదికి వాళ్ళ పెద్దమ్మాయితో పెళ్లి నిశ్చయం చేసుకోబోతున్నాం అన్నాడు వాడు చాలా సీరియస్ గా ముఖం పెట్టి. నేను ఆ మాట వింటూనే ఉలిక్కిపడ్డాను. ఛ, నేను అనవసరంగా ఈ రోజు పాడు పని చేశాను. తెలిసి తెలియని ఆలోచనలతో ఓ అడుసులో కాలు పెట్టాను. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కడిగేసుకోవాలి. నేను చెప్పాను కదా నేనే పొరపాటు పడి ఉంటానని. అలా కాదు. వాడు నన్ను వదిలేలా లేడు. మన పిల్లవాడికి ఆ ఇంటి అమ్మాయిని భార్యగా తెచ్చుకుంటున్నప్పుడు వాళ్ల వెనక ముందులో అన్నీ మనం చూసుకోవటంలో తప్పలేదు కదా. అఫ్కోర్స్ మేమింకా మా నిర్ణయాన్ని చెప్పలేదనుకో. నేను అసహనంగా లేచాను. కిటికీ దగ్గర నిలబడి ఆ ఇంటి వంకే చూస్తున్నాను. సుజాత కాఫీలు తెచ్చింది. ముగ్గురం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాఫీలు త్రాగాం. సుజాత పుట్టింటి వాళ్ళు దిల్సుఖ్ నగర్లో ఉంటారు. ఆమెకు 2 అన్నయ్యలు. సుజాత పెళ్లి కోసమే ఇన్నాళ్ళు వాళ్ళు ఆగింది. 15 గంట తర్వాత నేను లేచాను. ఇక వెళ్తాను అంటూ. పద, సెంటర్ దాకా వస్తాను అంటూ చంద్రశేఖరం గుడ్డలు మార్చుకున్నాడు. నాకు స్పష్టంగా అర్థమైంది వాడు సెంటర్ దాకా నాతో ఎందుకు వస్తున్నాడో అన్నది. నేను ఎదురింట్లో ఉన్న ఆ అమ్మాయి గురించి అన్న విషయాన్ని ఇక వాడు చిత్రిక పట్టక ఊరుకోడు. చేసేదేముంది? వాడిని రావద్దురా అని నేను అనలేను కదా. ముగ్గురం బయటకొచ్చాం. అప్పుడే సరిగ్గా ఎదురుగా గేటులోని అందాల బొమ్మ నిలబడి
మీరోసారి మా ఇంటికి రావాలి అన్నది సుజాతని చూస్తూ. సుజాత అలాగే అన్నట్టుగా తల ఊపింది. నేను స్కూటర్ స్టార్ట్ చేసిన తర్వాత వాడు వెనకాల ఎక్కాడు. సుజాత వైపు తిరిగి వెళ్తున్నట్లుగా తల ఊపి స్కూటర్ను ముందుకు దూకించాను. 4 ఇళ్లు దాటిన తర్వాత నా భుజం మీద చెయ్యి వేస్తూ, ఇప్పుడు చెప్పు వాళ్ళ సంగతి వివరంగా అన్నాడు. నువ్వింకా ఆ విషయాన్ని వదిలిపెట్టలేదన్నమాట. నేను చెప్పాను కదా, సుజాత తమ్ముడికి ఆ ఇంట్లో అమ్మాయిని చేసుకుంటున్నప్పుడు అన్ని విషయాలు పరిశీలించకుండా ఎలా వదిలేస్తావు? అందున అనుమానం వచ్చిన తర్వాత నన్ను నేను చాలా ఎరకాటంలో పడేసుకున్నాను. ఆ సాయంత్రం అక్కడికొచ్చి వాడు ఎలాగో నన్నకు వదిలిపెట్టడు. అటువంటప్పుడు నాంచటం సాగదీయటం దేనికి? ఇప్పుడు ఆ గేటు దగ్గర కనబడ్డ అమ్మాయే ఓ అబ్బాయితో పార్కుల వెంట తిరుగుతుండగా అనుమానం వచ్చి అడిగాను. చంద్రశేఖరం నా వీపు మీద ఒక్క చరుపు చరిచాడు. బండాపు అన్నాడు అరుస్తున్నట్లుగా. నేను చటుక్కున్న స్కూటర్ను రోడ్డు పక్కకు తీసి ఆ రోడ్డు మలుపులోనే ఆపేశాను. ఆ అమ్మాయికి పెళ్ళయింది. జానకి ఆ ఇంటి కోడలు. పెళ్ళైతే పార్కుల వెంట తిరగకూడదని ఉన్నదా? నేను విచిత్రంగా వాడిని చూస్తూ అన్నాను. ఓహో! వాడ ముఖాన్ని కందగడ్డలా చేసుకుని పెదాలు బిగించి తల అడ్డంగా తిప్పాడు. బహుశా ఆమె భర్తతోనే చూసుంటావు. నేను అంతకంటే మొండిగా అన్నాను. కాదు, వాళ్ళు రోజు ఆ పార్కులో కలుస్తూ ఉంటారు. ఈవిడి గారిని ఆ చౌరస్తాలో వదిలేసి అతడి దారిని అతను వెళ్ళిపోతాడు. చంద్రశేఖరం నా మాటలను ఏమాత్రం నమ్మలేకపోతున్నాడు. కాని నాకు అబద్ధమాడవలసిన అవసరం లేదని వాడికి తెలుసు గనక ఏం మాట్లాడాలో తెలియక తికమక పడుతున్నాడు. చాలా లోగొంతుకుతో నసుగుతున్నట్లుగా చెప్పటం మొదలుపెట్టాడు. నాకు తెలిసినంతవరకు ఆ అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు. అతను బీదవాడే అయినా 3 చెల్లెళ్లకు పెళ్లి చేయాల్సిన బాధ్యత నెత్తిన ఉన్నవాడే అని తెలిసినా అతన్ని కావాలని ప్రేమించి పెళ్లి చేసుకున్నది. అతడికి నా మాటలు ఏమాత్రం రుచించలేదనే విషయం నాకు అవగతమవుతూనే ఉన్నది. చిన్న చిన్న ఉద్యోగాలు, ఆఫీస్ అయిపోయిన తర్వాత అతడు 1-2 ట్యూషన్లు కూడా చెప్పి వస్తూ ఉంటాడు. పెద్ద ఇంటికి అద్దె పెట్టలేని స్థితిలో ఆ ఒక్క గదిలోనే అందరూ ముడుచుకు పడుకొని ఏ ఆనందాన్ని, సుఖాన్ని స్వేచ్ఛగా పొందలేకపోతున్నా ఆ అమ్మాయిని గురించి నేను అలా ఊహించుకోలేకపోతున్నానురా. నాకిప్పుడు అర్థమైంది, నా అంచనా తప్పు కాదు. ఆ అమ్మాయి అందుకే బయట ఆనందం కోసం ఆరాటపడుతుందన్నమాట. నా కంఠంలోని వ్యంగ్యాన్ని గుర్తించినట్లుగా వాడి ముఖం నల్లబడిపోయింది. మాటలు రానివాడిలా నిలబడిపోయాడు. ఆ అమ్మాయి సామాన్యురాలు కాదు. మరోసారి ఒత్తు పలుకుతూ అన్నాను. సరిగ్గా ఆ సమయంలోనే మా పక్కన ఓ ఉక్కి ఆగింది, డుక్ డుక్ మంటూ. చటుక్కున తలెత్తాను. అతడే! నా గుండె గుభేలమన్నది అతన్ని చూస్తుంటే. ఇంటికైనా వెళ్తున్నారు? వెళ్దాం రండి, చంద్రశేఖరంతో అంటున్నాడతను. ఇతను నా ఫ్రెండ్ సూర్యం. 2 నిమిషాలు మాట్లాడొస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు నన్ను పరిచయం చేస్తూ. అతడు నా వైపు చూస్తూ నవ్వి చెయ్యి కలిపి వెళ్ళిపోయాడు. ఇతడేరా జానకి భర్త అన్నాడు వెళ్ళిపోతున్న అతడి వంక జాలిగా చూస్తున్నట్టుగా చూస్తూ. వాడి మాట వింటూనే నా నెత్తిన ఎవరో బాదినట్లనిపించింది. గిలగిల్లాడిపోయాను. ఇతడామె భర్త అన్నాను. తరువాత నాకు మరో మాట నోట పెగల్లేదు. సారీ సారీ అన్నట్టుగా పెదాలు మాత్రం వణుకుతున్నాయి. నాకిప్పుడు అసలు విషయం అర్థమైంది. ఆమె అతడితో ఒంటరిగా, హాయిగా, ప్రేమగా గడపగలిగేది రోజు ఆ పార్కులో కూర్చునే గంటే అన్నమాట. నా నీచమైన ఊహలకు తల సిగ్గుతో వాలిపోతున్నది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.